హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు షెహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో చికెన్ తోటి ఒక మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. బాగా క్రిస్పీగా ఉండేటటువంటి ఈ చికెన్ బైట్స్‌ని ఒకటి తినడం స్టార్ట్ చేశారంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే. అంత టేస్టీగా ఉంటాయి. రెస్టారెంట్‌కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే సింపుల్‌గా ఈ చికెన్ బైట్స్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ క్రంచీ చికెన్ బైట్స్‌ని తయారు చేయడం కోసం ముందుగా బోన్‌లెస్ చికెన్‌ని అయితే తీసుకోవాలి. చికెన్‌ని తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 300-350 గ్రాముల వరకు చికెన్‌ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. తరువాత పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి, అలాగే ఒక టీ స్పూన్ నిండుగా కారం వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకొని ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్‌కి పట్టే విధంగా చేత్తోటి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు వెల్లుల్లిని తురిమైనా లేదంటే దంచైనా సరే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి. అంటే ఒక ఫుల్ నిమ్మకాయ సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండిటిని కూడా ఈ చికెన్‌కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి చికెన్‌ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. తరువాత పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి, అలాగే రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత ఇందులోకి 1.5 కప్పు వరకు నీళ్లు వేసుకొని ఈ పిండి మొత్తాన్ని మనము కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ లూజ్‌గా ఉండకూడదు. అవసరమైతే ఇంకొంచెం నీళ్ళను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీడియంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్‌ని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసినటువంటి చికెన్ ముక్కలు మొత్తానికి ఈ పిండి పట్టే విధంగా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం పెద్ద బౌల్ అయినా సరే తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్‌ని హీట్ అవ్వనివ్వాలి. ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు మైదా పిండి, పావు కప్పు వరకు కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని ఈ రెండిటిని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనము ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఏంటంటే మనకి ఈ చికెన్ ముక్కలకి పైన లేయర్స్‌లా వస్తాయి కదా! అలా రావడం కోసము ఈ ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా చికెన్ ముక్కల్ని వేసుకొని ఈ పిండిలో కలిపేసుకున్న తర్వాత ఈ చికెన్ ముక్కలకి ఉన్నటువంటి పిండిని జల్లించేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక గరిటెని తీసుకొని ఇందులోకి మనం వేసినటువంటి చికెన్ ముక్కల్ని తీసి దీనికి ఉన్నటువంటి పిండి మొత్తాన్ని జల్లించేసుకోవాలి. అప్పుడు మనకి లేయర్స్ లాగా ఫామ్ అవుతాయన్నమాట. ఇలా జల్లించుకున్నటువంటి చికెన్ ముక్కల్ని మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టాం కదా! ఆయిల్ ఈలోపు హీట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని ఆయిల్‌లోకి వేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల అన్నీ ఈవెన్‌గా ఫ్రై అవుతాయి. మరీ హైలో పెట్టేయకుండా మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మిగిలినటువంటి చికెన్ ముక్కలన్నిటిని కూడా ఈ విధంగా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఇంకా రెస్టారెంట్‌కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే క్రిస్పీగా చికెన్ బైట్స్‌ని రెడీ చేసేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.